అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈ రోజు వీడియోలో ఒక టేస్టీ పచ్చడి రెసిపీని చూపించబోతున్నాను. ట్రెడిషనల్ పచ్చడి అన్నమాట. ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేవనుకోండి, అప్పటికప్పుడు ఈ పచ్చడిని ఇంట్లో ఉన్న వాటితో సింపుల్గా చేసేసుకోవచ్చు. అదే కంది పచ్చడి. వేడివేడి అన్నంతో కాస్త నెయ్యి వేసుకుని ఈ పచ్చడి వేసుకుని తింటే చాలండి. చాలా కమ్మగా రుచిగా ఉంటుందన్నమాట. అండ్ ఈ పచ్చడి నిలవ కూడా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనీసం 10 రోజులైనా కూడా చెడిపోదు. మరి ఎంతో సింపుల్గా చేసుకునే ఈ కంది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ దీనికోసం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేడి నీళ్ళల్లో వేసుకుని నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 1/2 కప్పు దాకా కందిపప్పును వేసుకుని దోరగా నిదానంగా సన్నటి సెగ మీద వేయించుకోవాలి. ఇలా కాస్త కందిపప్పు వేగిన తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ దాకా మినప్పప్పుని కూడా వేసుకుని వేయించండి. దినుసులు అనేవి మాడిపోకుండా చూసుకోండి. సన్నటి సెగ మీద వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కారానికి తగ్గట్టుగా, అంటే మీరు తీసుకునే ఎండుమిర్చి కారాన్ని బట్టి 15 నుంచి 20 మధ్యలో ఎండుమిరపకాయల్ని ఇలా తుంచుకుని వేసుకోండి. ఎండుమిర్చిని కూడా దోరగా సన్నటి సెగ మీద వేయించండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 1/4 కప్పు దాకా కరివేపాకుని ఇందులో వేసేసి కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి. దించే ముందుగా 1 టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసేసి జీలకర్రని కూడా కాస్త వేయించేసి స్టవ్ ఆపి ప్యాన్ని పక్కన పెట్టుకుని కాస్త చల్లారనివ్వండి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత వీటన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసేసి కాస్త మెత్తగా గ్రైండ్ చేసుకోండి. దీన్ని మనం కంది పొడిలా టిఫిన్స్ లోకి బ్రేక్ఫాస్ట్ లోకి కూడా యూజ్ చేసుకోవచ్చు. మరి మనం పచ్చడి చేస్తున్నాం కాబట్టి నానబెట్టుకున్న చింతపండుని వాటర్తో సహా వేసేసేయండి. అలాగే 3 లేదా 4 వెల్లుల్లిపాయల్ని పైన పొట్టు తీసేసి వేసుకోండి. ఇప్పుడు కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. పచ్చడి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేయడం కోసం కాచి చల్లారపెట్టిన వాటర్ని యూజ్ చేయాలి. ఈ పచ్చడిని మనం నిలవ పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా. సో గోరువెచ్చని నీళ్లు కానీ కాచిన నీళ్ళని కానీ చల్లారపెట్టి ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని మనం తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ దాకా ఆవాలు, 2 రెమ్మల కరివేపాకు, 1/2 టీ స్పూన్ దాకా ఇంగువ, అలాగే 1/2 టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసేసి తాలింపుని దోరగా వేయించేసి ఈ పచ్చడిలోకి వేసి కలిపేసుకోవటమే. అంతేనండి, చాలా సులువుగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇలా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు అప్పటికప్పుడు కంది పచ్చడిని తయారు చేసేసుకుని వేడివేడి అన్నంతో ఇలా సర్వ్ చేసేసుకోవచ్చు. మరి ఎంతో సులువుగా టేస్టీగా చేసుకునే ఈ కంది పచ్చడి రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.